హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వరల్డ్. ఈ వీడియోలో నేను పాడేరు చూపించబోతున్నాను. పాడేరులో ఎత్తైన కొండలు, మంచు కురుస్తూ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని మొక్కలే. రోడ్డుకి ఇరువైపులా పచ్చదనంతో, చుట్టూ కొండలతో ఆ మంచు కురుస్తున్న దృశ్యం చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మంచు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. కొండ మీద మంచు కురవడం చాలా అందంగా ఉంది కదూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎటువంటి మ్యూజిక్ యాడ్ చేయకుండా నార్మల్గా అప్లోడ్ చేసేసానండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం బయట నడుచుకుంటూ వెళ్తే కనుక మనకి చేతులకి మంచు తగులుతూ ఉంటుందండి. చాలా చల్లగా అయిపోతాం మనం. ఫ్రిడ్జ్లో మనం హ్యాండ్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. విశాఖపట్నం నుండి పాడేరు మీదుగా కాకినాడ వచ్చాము. ఆ మధ్యలో 3 కొండలు ఎక్కి 3 కొండలు దిగాము. ఆ మధ్యలో తీసిన దృశ్యాలు మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కానీ చుట్టుపక్కల మాత్రం అంతా పచ్చగానే ఉంది. ఏంటి వాసన ఏంటి వాసన
ఈ ప్లేస్ విశాఖపట్నానికి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే పాడేరు కూడా వచ్చి ఈ ప్లేస్ని చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీలో లంబసింగి కూడా ఉందండి. అది కూడా చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అది. అక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి. పాడేరులో కాఫీ పొడి చాలా ఫేమస్ అండి. ఇక్కడ కాఫీ పంటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఆంధ్ర వస్తే చూడాల్సిన ప్లేసెస్లలో పాడేరు, లంబసింగి ఒకటి. ఎప్పుడైనా ఆంధ్ర వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.